సన్నిధిలో బలపరుస్తూ మనం ఎప్పుడు ఎల్లకాలము మనందరం కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి నామములో క్షేమాన్ని కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దేవుడు మన జీవితాల్లో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. చదవబడ్డ వాక్య భాగంలో ఈ నెల కొరకు ఒక వాగ్దానము ఏర్పాటు చేయబడింది. ఏంటి ఆ వాగ్దానం అంటే, నెలంతా నీతో మాట్లాడుతూ నువ్వేం చెయ్యాలో, ఎలా ఉండాలో, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని కార్యమేంటో గుర్తు చేస్తూ నిన్ను ప్రేమించి 12 నెలల్లోకి తెచ్చాను. ఈ నెలలో నువ్వు ఎలా ఉండాలో, నేనున్నాను నీతో కూడా, నేను ఉన్నాను, ఇంతవరకు ఉన్నాను. అంతేకాకుండా 12వ నెలలో, డిసెంబరు నెలలో, నెలంతా నీతో ఉంటాను. నేనుంటేనే నేను దీవెన, నేనుంటేనే ఆశీర్వాదం, నేనుంటేనే సమాధానం, నేనుంటేనే సంతోషం. నా వల్లే మీరు నెలంతా క్షేమంగా ముందుకు సాగిపోతారు అని దేవుడు హెచ్చరిస్తూ గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చారు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఈ వాక్యములో భయపడకుడి, అక్కడ ఆగదు. భయపడకండి, వారిని చూచి దిగులు పడబాకండి. మన ముందు లోకముంది, మన ముందు ఐగుప్తుంది. వారిని చూచి, శత్రువుని చూచి మీరు భయపడబాకండి. ఈరోజు ఇదంతా ఇప్పుడు దాకా మీరు క్షేమంగా ఉన్నారు. నెల కూడా భయము లేకుండా, దిగులు పడకుండా క్షేమకరంగా సాగిపండి. భయపడకుండా వారిని చూచి. ఈ మాట దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు. మోషే, నీ ప్రజలు ఇంతవరకు సాగిపోయారో, ఇక ముందు కూడా సాగిపోవాలి, నడవాలి. అందుకోసం వారు చెప్పయ్యో నేను మాట్లాడుతున్నాను. ఏమిటంటే, మోషే అన్నాడు, నేను 25 సంవత్సరాలు 125 సంవత్సరాలు పైబడింది. నేను అక్కడి నుంచి నేను కనాను దేశంలోకి రాలేను, యొర్దాను దాటలేను. యెహోషువ, నీవు వారిని నడిపించయ్యో. ఎలాగంటే క్షేమకరంగా నడిపించయ్యో. వెళ్ళేటప్పుడయ్యో మార్గములో వారి ముందు కనాను దేశంలో చాలామంది శత్రువులు ఉన్నారు. నేను వారిని పెళ్ళగించి తొలగించి వారందరూ నడిపించాను. నేను నీవు వారిని తీసుకొని బయలుదేరండి, భయపడబాకండి. వారిని చూచి, ఎవరంటే కనాను దేశంలో ఉన్నారు 7 జాతుల వారు. ఆ 7 జాతుల వారిని మీరు చూసి భయపడొద్దు. ఎందుకంటే ఆ దేశాన్ని నేను మీకోసం ఇస్తున్న, వాగ్దానం చేస్తున్న, అది క్షేమము కలిగిన దేశం, క్షేమము కలిగిన ప్రదేశం. కాబట్టి ఆ దేశాన్ని నేను మీ కొరకు ఏర్పాటు చేశాను. మోషే చెప్పిన మాటలు యెహోషువ చెబుతుంటే జల్లందరూ చెప్పడైనా మీరు సాగిపోండి. ఎలాగంటే భయపడబాకండి, వారిని చూచి దిగులు పడబాకండి. ఆ దేశంలో ఆ జాతి వారిని చూసి దిగులు పడద్దు. ఎందుకంటే నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. నేను ఇంతవరకు నీతో కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా నీతో నేను వస్తాను. నెలంతా నీతో నడుస్తాను, నడిపిస్తాను, నీతోనే ఉంటాను. నీతో వచ్చేవాడు ఇప్పుడు దాకా వచ్చింది నేనే, ఇప్పుడు కూడా నెలంతా నీతో వస్తాను. నేను నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అనే నేను. భయపడబాకండి. ఎలా చేయాలి, ఏం చేయాలి, నాకేది కొదువుగా ఉంది, ఎలా అని ఆలోచన చేయొద్దు. ఎందుకంటే నేను నీతో కూడా వస్తున్నాను, నీతో కూడా సాగిపోతాను, నీతో వస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మరి నెలంతా మనతో వస్తే, మనతో కలిసి నడుస్తూ ఉంటే, మన ముందుంటూ ఉంటే, నీకంటే ముందుగా ఆయన సాగిపోతూ ఉంటే ఇశ్రాయేలు అందరూ అనుకుంటారు. వారి ముందు దేవుడు అన్నాడు, నేను నీకు ముందుగా నడుస్తున్నాను, నేను నీ ముందుగా నడుస్తూ ఉంటాను, నేను నా వెనక మీరు రండి, మీతోనే ఉంటాను.
మధ్యలో ఉంటారు, మీ ముందు నడుస్తూ ఉంటారు, మేము నడిపిస్తూ ఉంటారు. నెలంతా మేము నడిపిస్తాను. నేను మీకు ఒక నూతన సంవత్సరాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. అందులోకి ప్రవేశించే ముందుగా నేను నీతో కూడా వస్తాను. అంతేకాదు నీకు ముందుగా ఉంటాను. నేను ప్రతి ప్రయాణములో, ప్రతి మార్గములో నేను నీకు ముందుగా నడుస్తూ ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ, భయపడబాకండి, భయపడబాకండి, దిగులు పడబాకండి, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, నేను నీకు ముందుగా నడుస్తున్నాను, నీకు ముందుగా ఉంటున్నాను, ముందుగా నడిపిస్తాను, ముందుండి నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. మరి దేవుడు నీకు ముందుండి నీకు ముందుగా ఉంటే జరిగేదేంటి? దేవుడు నెలంతా నీకు ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే, నీ ముందుగా ఉంటే ఏం జరుగుతాయో అంటే లేఖనం చెబుతుంది, నేను నీకు ముందుగా నడుస్తూ ఉంటాను. అదే 31 అధ్యాయం ఇర్మియా ద్వితీయోపదేశకాండం. నీ ముందు నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉంటాడు. 8వ వచనం చక్క మాట, నీ ముందు నడుచువాడు, నీకు ముందుగా వస్తాను, నేను నెలంతా నీ ముందుంటాను, ముందు నడుస్తాను, నేను నీకు ముందుగా నడిచేవాడు నీ దేవుడైన యెహోవా. అంటే నీ దేవుడు నీ ముందు నడుస్తుంటే, నీ ముందు ఆయన ఉంటే ఏదైనా అపాయం రావాలో, శోధన రావాలో, ఇరుకొచ్చుద్దా, యుద్ధం వచ్చుద్దా, శత్రువు వస్తాడో, ఏదైనా వస్తే నీ ముందున్నటువంటి యెహోవాను, రాజును, వీరుణ్ణి దాటి నీలోకి అశ్రమ, శోధన, కష్టము రావాలి. ఏది రాకుండా, ఏది నీ మీద దాడి చేయకుండా నేను నీకు ముందుగా సాగిపోతాను, ముందు నడుస్తున్నాను. నేను నీ ముందు నడుచువాడు ఎవరయ్యా అంటే నీ దేవుడైన యెహోవాను, నీ తోడుగా ఉంటాను. నేను ముందు నడిస్తే ఏమిటయ్యా అంటే, ఒకటి, ఆయన నీకు ముందున్న ప్రతి మార్గాన్ని సరళం చేయను. ఆయన ముందు నడుస్తూ నీ మార్గాలు సరళం చేస్తూ, మార్గంలో ఏముంది, లిరుకుందో, గుంటుందో, మెట్టుందో, కొండుందో, లోయుందో, ఇబ్బంది ఉందో, ఏదైనా ఉంటే అన్నిటిలో అది నీకు తగలకోకుండా, నువ్వు పడిపోకుండా, తగలకుండా, పడిపోకుండా నీవు క్షేమకరముగా ఉండులాగున నేను నీకు ముందుగా నడుస్తాను. నేను నడిస్తే ఏమైందో లాభం అంటే, నీ మార్గాలు నేను సరళం చేస్తాను. ఇంకో మాట బైబిల్లో నిర్గమాకాండం 13వ అధ్యాయం 21, నిర్గమ 13:21, పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లు యెహోవా త్రోవలో, యెహోవా నిన్ను క్షేమకరమైన త్రోవలో మార్గాన్ని సరళం చేస్తూ, పగలు రాత్రి ప్రయాణం చేస్తున్నావునేమో, పగలు రాత్రి నీవు ప్రయాణము చేస్తూ ఉంటే ఎక్కడా నీకు ఇబ్బంది కలగకుండా, ఈ నెలలో నీవు పగలు కానీ రాత్రి కానీ ప్రయాణము చేస్తూ ఉంటే ఎక్కడా నీకు ఇబ్బంది కలగకుండా ఆయన నీకు ముందుగా ఉండి వారి నడపటానికై పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగాను ఉండి వారిని ముందుండి నడుపుతాను. నేను మేఘస్తంభంగా ఉంటా, అగ్నిస్తంభంగా ఉంటా. అది రాత్రైనా పగలైనా నీ జీవితంలోకి ఎలాంటి చీకటి ప్రభావాలు రాకుండా, వేడిమి తగలకుండా, ఏది నష్టము నీకు రాకుండా నేను ముందుండి నెలంతా, సంవత్సరం అంతా నడిపించాను. ఈ నెల కూడా నేను నీకు ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటా. ఎలా ఉంటానంటే, వెలుగులుగా, మేఘస్తంభముగా, అగ్నిస్తంభంగా మీతో ఉండి ప్రతిరోజు ఏది చీకటి నీ మీద రాకోకుండా, రాత్రి అయితే చీకటి అనేది ఛాయ నీలోకి రాకుండా, నీ మీద పడకుండా, రాత్రి అగ్నిస్తంభముగా, పగలేమో వెలుగునిచ్చే మేఘ స్తంభముగా మీకు ముందుగా నేనుండి నిన్ను క్షేమకరముగా నడుపుతూ నీ మార్గాలు నేను సరళం చేస్తాను.
నీ మార్గాన్ని సరళం చేస్తాను నేను. ఎలాగంటే నేను నీకు ముందుగా ఉంటాను. ఎప్పుడు దాకా అంటే ఇప్పుడు దాకా ఉన్నాను. ఈ నెల కూడా వాగ్దానం చేస్తున్నాను, నెలంతా నిన్ను నీ ముందుండి నడిపిస్తూ నీకు కొత్త సంవత్సరాన్ని సిద్ధం చేస్తున్నాం, ఏర్పాటు చేస్తున్నావు. అక్కడ కొత్త ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం పొందాలంటే నీ నెలంతా నీవు క్షేమకరంగా ఉండాలి. అందుకోసం నేను నీతో కూడా వస్తున్నాను, నీ ముందుగా నడుస్తున్నాను. ముందుగా నడుస్తూ ఏ ఆటంకం రాకుండా నీకు మార్గాలు సరళము చేస్తున్నాను. నేను ఈ మార్గాన్ని నేను సరళం చేస్తాను. యెషయా గ్రంథం 45:2. యెషయా 45:2. యెషయా గ్రంథం నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను. నేను ముందుగా పోతూ ఒకవేళ ఎత్తైన కొండగా వస్తే, అది ఆటంకంగా ఉంటే, ఎత్తైన కొండ నీకు ఎదురొస్తే, అది నడుస్తూ ఉంటే నువ్వు చూడకుండా నడుస్తున్నప్పుడు ఆ తగిలి పడిపోతావేమో. కొండ లాంటి సమస్య నీకు ఎదురొస్తే ఆ తగిలికొని ఢీకొని నీవు పడిపోతావేమో. పడిపోకుండా నేను నీకు ముందుగా నడుస్తున్నానయ్యా. మెట్టగా ఉన్న వాటిని, కొండలాంటి సమస్యలు, మెట్టగా ఉన్న వాటిని, ఎత్తుగా ఉన్న వాటి, అది కొండ పర్వతమో శిఖరమో, ఏదైనా కొండ శిఖరము లాంటి సమస్య శోధన నీకు ముందుంటే నేను వాటిని సరళం చేస్తా, చదును చేస్తా, పడగొట్టేస్తా. అన్నిటినీ సరళం చేసి చదును చేసి నిన్ను క్షేమకరముగా గమ్యం చేరిందాక, దీవెన పొందిందాక నీతో కూడా ఉండి నిన్ను నేను సరళమైన మార్గములు ముందు నడుస్తూ నీ మెట్టలు సరళం చేసి నిన్ను బలపరుస్తాను. నువ్వు సరళం చేస్తూ నీ ముందు నడుస్తూ నేను సాగిపోతున్నప్పుడు నీకేది కావాలో, నీ మెట్టలు పర్వతాలు అనేవి శోధనలు నీకు ఎదురుకు వస్తూ ఉంటే అవి నీ మీద పడుకోకుండా, వాటి మీద నువ్వు పడుకోకుండా, అది నీకు ఆటంకంగా ఉండకుండా, నువ్వు పడిపోకుండా నేను మెట్లన్నీ పడగొట్టేసి, పర్వతాలు పడగొట్టి సద్దును చేసి సరళం చేసి మార్గాన్ని సమకూలం చేస్తాను. అలా అంతేకాకుండా చదువు, ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనప గడియలను ఇరగొట్టేసి, ఇత్తడి గడి అంత స్ట్రాంగ్, ఇనప గడి అంత స్ట్రాంగ్ ఏదైనా ఉంటే నీ ముందుంటుంటే అన్ని సమస్యలు నేను తొలగిస్తాను. ఇత్తడి గడియో, ఇత్తడి తలుపో, కొండ పర్వతమా ఏదైనా నీ ముందు ఉంటే అవి ఏవి నీకు అడ్డం రాకోకుండా, ఎదురు రాకుండా నీకంటే ముందు నేనుండి అన్నీ సరళం చేసుకుంటూ ఇత్తడి తలుపులను, ఇనప గడియలను, పర్వతాన్ని, కొండలాంటి సమస్యలను నేను పడగొట్టి సదును చేసి సరళం చేసి నీకు నేను క్షేమకరమైన ప్రయాణాలతో నింపుతాను. ఎందుకంటే నీకు ముందు నడిచే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నీకు ముందుగా నడుస్తూ ఆయన నీ మార్గాలను సరళం చేస్తున్నాడు. నువ్వు వెళ్ళే మార్గంలో అనేక కష్టాలు ఉంటాయి, మనకి అనేక శోధనలు రావచ్చు, అవన్నీ కోసం పొంచి ఉండవచ్చు, ప్రతి శోధన ఎదురవ్వచ్చు. ఏ శోధన, ఏ కష్టము అవి పర్వతం లాంటి అయినా, ఇత్తడి లాంటి అయినా, ఇనుపు లాంటి అయినా, ఏది కూడా నీ మీద దాడి చేయకుండా దేవుడు నీకు మంచి తోడుగా ఉండి నీ మార్గాన్ని సరళం చేస్తారు. తర్వాత పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే. అంధకార స్థలముల్లో దాగి ఉన్న నిధులను, ఎక్కడంట అంధకార స్థలములో అంటే ఎవరైతే నీ ముందు నడుస్తున్నప్పుడు దేవుడు అంట నీ ముందు నడుస్తూ మార్గాన్ని సరళ చేస్తాడంట. గమ్యం చేరాలి. గమ్యం చేరినాక నీ పోషణ ఏంటి, ఎలాగ పోషించాలి? నేను ముందు నడుస్తున్నాను అంటే దేవుడు నీ ప్రతి అవసరాన్ని, ప్రతి అక్కర గురించి,
నీకంటే ముందుగా దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ దేవుడు నీకంటే ముందుగా నీకేది కావాలో, ఏ మేలు కావాలో, నీ ఎక్కడ ఏంటో, నీ అవసరం ఏంటో ఆయన ఆలోచన కలిగుండి నీ ముందు నడుస్తున్నాను నేను. నడటమే కాదు, నీకు ఆటంకం ఉన్న అన్ని పడగొట్టేస్తారు, మార్గాన్ని సరళము చేస్తారు. అంతేకాకుండా ఆడికి వెళ్ళాక నువ్వు అంధకార స్థలములలో నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని నీకు ఇస్తానయ్యా. ఇది యేసయ్య వాగ్దానం. ఇది చాలామంది నమ్మరు. దీన్ని నీకు ఏదన్నా ధనం వచ్చిందా, డబ్బు వచ్చిందా, ఆస్తి వచ్చిందా, నీది కాదది. నీ దేవుడు వాగ్దానం, నేను నీతో వస్తున్నాను, నీతో ఉన్నాను, నేను ఇచ్చిన నీ కొరకు ధనాన్ని, ఏ ధనం అంట రహస్యంగా ఉంచే కొంత ధనాన్ని నా కోసం, అంటే ఆయన పిల్లల కోసం, ఆయన బిడ్డల కోసం నేను రహస్య స్థలాల్లో ధనం ఉంచాను. అది వారి పోషణ కోసం, నీ కోసం, నీ కుటుంబ పోషణ కోసం నేను దానిని ఏర్పాటు చేస్తున్నానయ్యా. మార్గం సరళం చేస్తూ, మార్గాన్ని సరళం చేసి క్షేమకరమైన మార్గాల్లో నడిపిస్తూ నువ్వు గమ్యం చేరినాక, కనాన్ దేశంలో ప్రవేశించినాక, సంవత్సరం అంతా దాటిపోయినాక కొత్త సంవత్సరం నీకు వస్తే ఆ సంవత్సరంలో నువ్వు పోషించబడటానికి నీకు నేను రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని, సంపదను, ఆస్తిని నీ కొరకు దాచి ఉంచాను. అవనికి ఇస్తాను నేను, సిద్ధం చేస్తాను నేను, సిద్ధపరిచాను నేను. అవి నీ కోసమే. ఎందుకయ్యో ఈ ప్రయాస అంటే, నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకున్నాను, ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను. నీకేది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో నా బాధ్యత అది. నేను పిలిచాను కాబట్టి, ఎన్నుకున్నాను కాబట్టి, నీకేది కావాలో, ఏది అవసరమో అది నా యొక్క రెస్పాన్సిబిలిటీ. కాబట్టి నువ్వు అడగకపోయినా నీ ముందు వస్తున్నాను నేను, నీ ముందు వస్తూ మార్గాలు సరళము చేస్తున్నాను. అంతేకాకుండా నీకేది కావాలో ఆ ధనాన్ని రహస్యంగా ఉంచాను. రహస్యమైన ధనము, నిధులను తెరిచి వాటిని నీకిచ్చి వాటి ద్వారా నిన్ను పోషిస్తాను నేను పోషకుడను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దేవుడు చేసే గొప్ప కార్యాలు ఇవే. అందుకని దేవుడు అనంటే, నీతో వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా. ఆయన నీ ముందుగా నడుస్తూ ఉంటాడు. ముందు నడిచి ఏం చేస్తాడంటే నీ మార్గాన్ని సరళము చేస్తాడు. మరుగైన నిధుల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తాడు అని రాయబడింది. రెండోది అది యెషయా గ్రంథం 40 అధ్యాయం 3-4 చూద్దాం. అది యెషయా గ్రంథం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఒకటి చదవండి. ఎట్లనగా అమ్మా, అరణ్యములో యెహోవాకు త్రోవ కలుగు చేయండి, మార్గసిద్ధం చేయండి. ఎడారిలో నా దేవుని రాజమార్గమును సరళము చేయము. ఎందుకయ్యా మార్గం సరళ చేయబడాలి అంటే, ఆ మార్గం సరిగా లేకపోతే, లోయగా ఉంటే, గుంటగా ఉంటే ఆ గుంటలను పడిపోయే అవకాశం ఉంది. ఈ మార్గాన్ని ఎందుకు సరళము చేయండి అన్నాడంటే, ఈ మార్గంలో తెలియక నడుస్తుంటేనే, ఒకవేళ రోడ్డు బాగానే ఉందిలే, త్రోవ బాగానే ఉందిలే, మార్గం బాగానే ఉందిలే అని స్పీడ్గా వెళ్ళిపోతుంటే, ఆడ గుంటుంటే పడిపోతావేమోనని నువ్వు పడిపోకుండా క్షేమంగా ఉండటానికి నీ మార్గములను సరళం చేస్తున్నా. ఎలా? ప్రతి లోయను నేను పుడుస్తున్నా. సరళం అంటే ఏంటి? ఆయన ముందు ఏమంటారండి, బాడీ గార్డ్ లాంటి అనుకుందాం. నీ ముందే నడుస్తున్నాడు. అది ఏం చేస్తాడంట, నీ మార్గాలు సరళం చేస్తూ నువ్వు నడుస్తూ ఒకవేళ ఏదో ఆలోచన ఉండి పడిపోతావేమోనని ఆయనే ముందుండి, ఏది లోయగా ఉందో, గుంటుగా ఉంటే ఆ గుంటలో పడిపోతావేమో. లోయ అంటే చాలా లోతుగా ఉంటుంది, లోయలో వాటర్ ఉంటుంది,
లోయలో డస్ట్ ఉంటుంది, లోయలో అన్నీ ఉంటాయి. ఆ లోయను పూడ్చి సమానం చేసి లోయ నీకు ఎదురు రాకోకుండా, ఆ లోయలో నీవు పడిపోకుండా, లోయలో నీవు దిగిపోకుండా నా దేవుడు నీకు ముందుండి ఆ లోయను పూడ్చి క్షేమకరమైన ప్రయాణాన్ని నీకు కలుగు చేయటానికి నా దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఉండెను. ఎందుకయ్యా ముందు నడుస్తున్నావయ్యా అంటే, నీ మార్గాలు సరళం చేయాలి, నేను చేస్తాను. నేను ఎందుకు సరళం అంటే, ఆడ గుంట ఉందయ్యా, పర్వతం ఉందయ్యా, ఇత్తడి గడిలుడయ్యా, పర్వతాన్ని ఇత్తడి గడిలను తొలగించేస్తాను నేను. ఎందుకంటే నా ప్రజలు నీ పేరు పెట్టబడిన జనులు ఎక్కడ పడిపోయి అగాధంలో పడిపోకూడదు, క్షేమకరంగా జీవనకరంగా అన్ని స్థలాల్లో వర్ధుల వారుగా ఉండాలి. అందుకు నేను అన్ని మార్గాలు సరళం చేస్తున్నాను నేను. అప్పుడయ్యా ముందుగా పర్వతాలు తొలగించేస్తాను, పతి అక్కడ అన్ని తొలగించేసి అన్నాడు, లోయను పుడుస్తాను నేను. అది లోయగా ఉంటే నువ్వు పడిపోతే మరి నేను చూడాలి కదా. కాబట్టి ఏ లోయ నీకు ఎదురు రాకుండా ముందు నడుస్తూ నేను నీ ముందున్న ప్రతి లోయను నేను పూర్తి చేసి సమాధానం చేస్తా, సరళం చేస్తా, సమభాగం చేస్తా, నువ్వు క్షేమంగా నడవటానికి. తర్వాత ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను మనకు తొలగిస్తాను నేను. పర్వతాన్ని, కొండలు నీకు ఎదురు రాకూడదట. పర్వతాలు, కొండలు నీకు ఎదురు రాకుండా నీ పక్షముగా యెహోవా కార్యం చేయబోతున్నాడు. ఇది గమనించాలి. ఎన్నో కార్యాలు దేవుడు ఈ సంవత్సర కాలంలో మన పట్ల జరిగించాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావో, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా దేవుడు నా ముందు నడుస్తున్న కారణం చేత ఇలాగుండాను నేను, ఇంత క్షేమగుండాను నేను అనుకున్నావో, అయితే యేసు అన్నాడు, నేను డిసెంబరు మాసంలో చివరి దాకా నీకు ముందు నడుస్తున్నాను నేను, నీ ముందు నడుస్తున్నాను నేను. ఎందుకంటే నీకు క్షేమం, నీకు దీవెన, ఎక్కడ పడకూడదు, నువ్వు పడిపోకూడదు నువ్వు. అందుకని ప్రతి లోయను పుడుస్తున్నాను నేను, ప్రతి పర్వతాన్ని తొలగిస్తున్నాను నేను, ప్రతి కొండను తీసేస్తున్నాను నేను, నీ కోసం, నీ క్షేమం కోసం. నువ్వు క్షేమకరంగా నూతన సంవత్సరంలోకి ప్రవేశించటానికి మార్గాన్ని సరళము చేస్తున్నాను. నా దేవునికి నీ పట్ల ఎంత ప్రణాళిక. నీకు ప్రణాళిక లేదు, నీ కుటుంబానికి, నీ ఫ్యామిలీకి ఒక ప్రణాళిక లేదు. కానీ యేసు ప్రభుల వారికి నీ పట్ల ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా నీకు మేలు చేయాలని, నువ్వు పడిపోకుండా, చెడిపోకుండా నీ ముందుగా నడుస్తూ అన్ని మార్గాలు సరళము చేస్తూ, మెట్టలు, లోయలు, గుంటలు పుడుస్తూ సౌభాగ్యం చేసి నిన్ను క్షేమకరముగా గమ్యములోకి నడిపించి అక్కడ నువ్వు పోషించబడటానికి ధనమును, ఆస్తిని, సంపదను నా దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాను. వెళ్ళే మార్గం ఉందే. ఇప్పుడు దాకా నువ్వు నేనే అనుకున్నాను, ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నాను, నేనే, నా వల్లనే అందుకు విర్రవిగుతున్నావు. కాదు, ఇలా ఉండావంటే, ఇలా సాగిపోతున్నావంటే యేసు క్రీస్తు ప్రభు కృప. ఆయన అన్నాడు, ఈ చివరి దాకా నీతో ఉంటాను నేను, ముందు నడుస్తాను నేనని చెప్పి ఆయన నీకు ముందుగా ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకంటే నిన్ను క్షేమకరంగా నడపటానికి, ప్రతి పల్లము పుడ్చి, మెట్టలు తొలగించి నిన్ను గొప్ప చేయటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు నీ ముందుగా సాగిపోతున్నాడని. ముందు నడిస్తే ఏమిటంటే, ఒకటి మార్గము సరళము చేయబడుద్ది, రెండు ప్రాకారాలను పడగొట్టేస్తాను నేను. ప్రాకారాలుండి సాతాను నీకు ప్రాకారం కట్టేశాడు, ఇక్కడే ఉండాలి. నీ చుట్టూ నడుస్తుంటే ఒక ప్రాకారం కట్టేసి ఆ ప్రాకారంలో బందీ చేశాడు. సాతానుడు కట్టిన ప్రాకారంలో మనుషులందరూ బందీలుగా ఉన్నారు. మానవుడు స్వేచ్ఛగా దేవుడిని సేవించలేకపోతున్నాడు, స్వేచ్ఛగా ఆరాధన చేయలేకపోతున్నాడు, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాడు. పరిశుద్ధులు లేరు అసలు, అంత డూప్లికేట్గా మనం అది చేశాడు. అందుకు కారణం ఏంటయ్యో,
నువ్వు వేస్తానికి ఉంటే కారణం ఏంటంటే సాతాను నీకు ప్రాకారం కట్టాడు. ఆ ప్రాకారం ఉంటున్నావు నీవు. సాతాను ప్రాకారములో ఉన్నంత కాలము నీవు పరిపూర్ణ పరిశుద్ధుడు కాలేవు. అందుకని యేసు అన్నాడు, నేను ముందుగా వెళ్తూ చూస్తానయ్యా, ఎక్కడ నీకు ప్రాకారం ఉందో ఆ ప్రాకారాన్ని పడగొట్టేస్తాను నేను. మీకా గ్రంథం 2:13. మీకా గ్రంథం 2:13 చదువుదామండి. మీకా గ్రంథం ప్రాకారములు పడగొట్టువాడు హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పాడక్క, అందరూ పాడు తల్లి. చెలిపేకెత్త ఒకసారి, చెలిపేకెత్తండి. ఎందుకు ఇంత సోమవారంగా ఉన్నారు మీరు గుళ్ళో? చెలిపేకెత్తమ్మా, చెలిపైన కొడదాం. అల్లా సైన్యములకు అధిపతి అయిన సముద్రములను దాటించి ఆ యెహోవాను స్తుతించెదము. అలా తండ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. అది గమనించాలి మనం. నా దేవుడు నీకు ముందుగా నడుస్తే జరిగేది ఏమిటాయంటే ఆయన నీ మార్గాలు సరళము చేస్తాడు. రెండోది, ఆయన నీ ప్రాకారం, నీకు ముందుగా ఉన్న ప్రతి ప్రాకారమును ఆయన పడగొట్టేస్తాడట. ఈ వాక్యంలో ఏముందంటే చదువు మరలా. ప్రాకారం పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మాలు పడగొట్టేసి దాని ద్వారములో గుండెపడి దాటిపోవాలంట. సాతాను నీకు ప్రాకారం కట్టేసి ఇదే ప్రాకారం ఉండాలి అని చెప్తే మనుషులందరూ సాతాను కట్టిన ప్రాకారములో బందీలుగా ఉంటే, నా దేవుడు నీకు ముందుగా సాగిపోతూ సాతాను ప్రాకారాన్ని పడగొట్టి దాని గుమ్మాలు పెరికేసి రాజ్య మార్గాన్ని నీకోసం ఏర్పాటు చేసి అందులో నీవు గమ్యం చేరిందాక క్షేమకరంగా సాగిపోవటానికి నీ ప్రాకారాన్ని ఆయన పడగొట్టును. ప్రాకారం పడగొట్టకపోతే, ప్రాకారం ఎదురుగా వస్తే ఎప్పటికి నీవు ఆత్మీయ బలపడలేవు. ఈనాడు క్రైస్తవుల జీవితాల్లో క్రమం లేని ఆత్మీయంగా స్థిరంగా లేరు అంటే ప్రాకారం దాటలేకపోతున్నారు. యేసయ్య అన్నాడు, నీ ముందు నడుస్తున్నాను నేను, ముందు వచ్చేవాడిని దేవుడు యెహోవా నేను. నీ ముందు నడుస్తూ నీ ముందు ఏది ప్రాకారం ఉందో, ఏ ప్రాకారము అడ్డంగా ఉందో ప్రతి ప్రాకారాన్ని పడగొట్టి దాని మీద ఉన్న ప్రతి గుమ్మాలు తెరిచి నీకు క్షేమకరమైన మార్గాలు సిద్ధం చేస్తాను. క్రైస్తవుడు ఏ ప్రాకారము లోని బంధించబడి ఉంటే, ఏ ప్రాకారములో అడ్డంగా ఉంటే ఆ ప్రాకారాన్ని తొలగించేసి నీకు స్వేచ్ఛమైన విశ్వాస జీవితాన్ని ఇవ్వటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు నీ పక్షంగా నీకోసం మార్గాలు సరళం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు.
ఆ దేవుణ్ణి కలిగి ఉండాలి మనం. ఆ దేవుని ఎరిగి ఉండాలి మనం. ఆ దేవునితో ఉండాలి మనం. ఆ దేవునితో ఉండాలంటే నువ్వు నీ ముందొచ్చేది ఈ దేవుడైన యెహోవా అని గ్రహించాలి. నీ ముందు వస్తుంది నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాతో వస్తున్నాడు ఆయన అని ఆయన వైపు చూస్తూ నువ్వు సాగిపోయేవారుగా ఉండాలి. అలా చూస్తూ సాగిపోతే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. ప్రార్థన చేద్దాం. మనకు మరొక ఆరాధన ఉంది కాబట్టి మోకరించండి. ఒక నిమిషం. మోకరించమ్మా. మోకరించమ్మా. చాలాసేపు కూర్చున్నా కదా, ఒక్క నిమిషం మోకాళ్ళు వేయండి. దేవునితో మాట్లాడు. దేవా, నా ముందు వస్తున్నావు నీవు, నా ముందు నడుస్తున్నావు నీవు. అయితే ఎందుకు నడుస్తున్నావయ్యా అంటే నిన్ను క్షేమకరమైన మార్గాలు నడపాలని. నీ ముందు ఏ ఆటంకం ఉందో ప్రతి ఆటంకాన్ని తొలగించేసి విజయవంతమైన క్రైస్తవ కుటుంబాన్ని నీకు ఇవ్వాలని, క్షేమాన్ని పాఠం చేయాలని నా దేవుడు ప్రతి మెట్ట, ప్రతి పల్లము, ప్రతి లోయను, ప్రతి కొండను తొలగిస్తూ పూడుస్తూ సహాయం చేస్తున్న దేవుడు. దేవా, నా ముందు కూడా పల్లం ఉందయ్యో, నా ముందు కూడా పర్వతం ఉందయ్యో, సహాయం చేయయ్యా, తీసేయ్యా, తొలగించయ్యో అని ప్రార్థన చేసుకో. ప్రభుతో మాట్లాడమ్మా. ప్రభుతో మాట్లాడండి. దేవునితో మాట్లాడుకోండి. ఒక్క నిమిషం. ప్రార్థన చేసుకోండి. మా గనుడైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడమైన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడారయ్యా. మమ్మల్ని ప్రేమించి డిసెంబర్ నెలలో మొదటి ఆదివారంలో ప్రవేశం చేశావయ్యా. ఈరోజు నీ వాగ్దానం ఏమిటంటే, నెలంతా నీతో ఉంటాను నేను, నీ ముందుంటాను నేను, క్షేమంగా నడిపిస్తాను నేను, ధైర్యంగా ఉండు, భయపడద్దు, వారిని చూచి దడియొద్దు, నీతో వచ్చువాడు నీ దేవుడు యెహోవా అని చెప్పేవయ్యా. అంత గొప్ప వాగ్దానాన్ని మీరు బాగు చేస్తే మాతోనే ఉంటాను అని చెప్తే ప్రభువా, మాకు భయమేలా ప్రభువా, భయపడకుండాయ్యో నీ వైపు చూస్తూ సాగిపోవటానికి సహాయం చేయండి అయ్యా. ఉదయ కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. ప్రతి బిడ్డ అయ్యా, ఒకవేళ వారి ముందు ఏదో లోయ ఉంటే, లోయలో ముందు కనపడుతూ ఉంటే ప్రతి లోయను పోడ్చండి, మంచి ప్రయాణాల్లో నడిపించమని ప్రార్థన చేస్తున్నా అయ్యా. నా సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. మీకే స్తోత్రాలు తండ్రి. వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుని మీరు దీవించండి. పొలాల్లో పంటల్లో మంచి పంటలు కుర్చుకోవడానికి సహాయం చేయ ప్రభా. కొంతమంది బిడ్డలు ప్రభా మందిరంలో ధాన్యం ఇచ్చారయ్యా. ఆ ధాన్యము ఇచ్చిన కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా రెండో పంటలో కూడా వారు ఎక్కువ లాభాలు పొందుకోవటానికి సహాయం చేయండి, దీవించండి. రోజయ్యా జరుగుతున్నటువంటి నీ ప్రభు బల్ల ఆరాధనా కార్యక్రమంలో తోడుగా ఉండండి, క్రమంగా మర్యాదగా జరిగించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకము సంచారము ఈ స్థలంలో ఉంచండి, దీవించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చో.